షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీ నామంలో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవతి దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమముతో సంతోషముతో ఉన్నారని, సమాధానము కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. అట్టి కృప దేవతి దేవుడు మనందరికీ మన యొక్క జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం: భక్తిహీనుడు దేనికి భయపడునో అదే అతని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఇక్కడ నీతిమంతుడు అనే మాటను మనము చూస్తున్నాము. అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనందరికీ కూడా ఆశ అనేది సహజమే. మనము బ్రతికే విధానంలో మనకు ఆహారము కొరకు, వస్త్రము కొరకు, చక్కని గృహము కొరకు, చక్కని యొక్క కుటుంబ పోషణ కొరకు, కుటుంబ జీవన విధానం కొరకు, ఇలాగా చెప్పుకుంటూ పోతే చదువు కొరకు, ఉద్యోగం కొరకు, అన్నిటి విషయాల్లో మనం ఆశ కలిగి ఉంటాము. మనం ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాము. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఆశించినది మనకు దొరకదు. చాలామంది జీవితాల్లో దీనిని చూస్తూ ఉంటాము. తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోనైపోయి కాని పని చేయటము, లేకపోతే తన ప్రాణాలను తీసుకోవటానికి సిద్ధపడటం, ఇటువంటివి చాలా చూస్తూ ఉంటాము. కారణం ఏంటంటే వారు ఆశించినది వారికి దొరకలేదు. అయితే తండ్రి దేవుడి రాజైన సొలొమోను ద్వారా మనకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. అయితే నీతిమంతుని జీవన విధానంలో ఒక క్రమశిక్షణ అనేది ఒక అంతర్భాగంగా ఉంటుంది. క్రమశిక్షణ అనేది ఒక అంతర్భాగంగా ఉంటుంది. ఆ క్రమశిక్షణ గల మనిషి జీవిత విధానము మామూలుగా జీవించే వారి కంటే ఉన్నతముగా ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం కదండి. ఎందుకంటే చక్కని చదువు, చక్కని ఉద్యోగము, చక్కని స్థితి, చక్కని విశ్వాసము కలిగిన, భయభక్తులు కలిగిన జీవితము, ఇవన్నీ కూడా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి జీవితంలో మాత్రమే మనము చూడగలుగుతాము. మరి క్రమశిక్షణ లేని వ్యక్తి జీవితాలు అంటే వారు ఆశించిన గోల్స్ను సహజంగానే వారు రీచ్ అవ్వలేరు. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. అయితే ఈ నీతి కొరకు మనం ఏం చేయాలని ఆలోచిస్తే కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మనకి సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం: నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు, ఆకలి దాహం అనేసరికి మనకు సహజంగా మన శరీర పోషణ నిమిత్తము మనం తినే తిండి, తాగే నీరు, లేదా రకరకాల ఆహార పానీయాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరమును తృప్తిపరచుకుంటకు. అయితే నీతి కొరకు అనగా ఆత్మ సంబంధిగా జీవించుటకు మనం దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే నీతి కొరకు అనగా దేవుని వాక్యం కొరకు, ఆయన ప్రార్థించడం కొరకు, ఆయన ఆరాధించడం కొరకు, ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము జీవించడం కొరకు, చక్కని క్రమశిక్షణ కలిగిన జీవితము కొరకు, లేకపోతే ఆ యొక్క నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన జీవితం కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉంటే కనుక మనము ధన్యులమే. ఎందుకంటే పాపం అనేది, లేకపోతే భయంకరమైన సాతాను సంబంధమైన శారీరక కార్యాలు అనేవి, లోకానుసరమైన జీవితం అనేది మనలో ఉండదు. ఎప్పుడైతే మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవిస్తాం, అప్పుడు ఈ లోకానుసరమైన జీవితము మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం దేవునికి దగ్గర వరం అవుతాము. ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా మనము లెక్కించబడతాము. అందుకే మనము ధన్యులము. కాబట్టి ఇక్కడ చూస్తే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. మరొక పాటను చూస్తే కనుక 145వ దావీదు కీర్తన 19వ వచనంలో అంటాడు కదా: తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మరి మన కోరికలు, మన ఆశలు నెరవేర్చబడాలంటే, మనం తృప్తి కలిగి ఉండాలంటే మనం చేయవలసిన పని ఇంకోటి ఏంటి తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించడం. మొట్టమొదటిగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటము. రెండవదిగా ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము, ఆయన యొక్క చిత్తమునకు లోబడిన జీవితము, ఆయన అధికారమునకు ఒప్పుకోగలిగిన జీవితం, అనగా పాపం లేని జీవితము మనం జీవిస్తే కనుక మన కోరికనైనా నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇంక మరొక మాట చూస్తే కనుక కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా: యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చము. మనం సంతోషించవలసినది ఈ లోక కార్యాల వల్ల కాదు, ఈ లోకంలో చేసిన పార్టీల వల్ల కాదు, ఈ లోకంలో ఇలాగ శారీరక కార్యాలు నెరవేర్చే ద్వారా కాదు.
దేనిని బట్టి? యెహోవాను బట్టి మనము సంతోషించాలి. ఆయన నామమును బట్టి మనం సంతోషించాలి. ఆయనను దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం అతిశయించాలి, గర్వపడాలి తప్ప ఈ లోకం బట్టి కాదు. అలాగే యెహోవాను బట్టి, ఆయన నామమును బట్టి మనం సంతోషించి కనుక ఆయన మన హృదయ వాంఛలను తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మనం నేర్చుకున్న వాక్యము, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. మరి నీతిగా జీవించాలంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఆయన బట్టి, ఆయన నామను బట్టి సంతోషించాలి. అప్పుడే మనము ధన్యులము. అప్పుడే మన కోరిక ఆయన నెరవేరుస్తాడు. అప్పుడే ఆయన మన హృదయ వాంఛలను నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించకుండా ఉంటే గనక, నీలో తృప్తి అనేది లేకపోతే గనక, నీవు చేయవలసిన పని ఏంటంటే మనము నీతిమంతుడిగా జీవించాలని ఆశ కలిగి ఉండాలి. నీతిమంతుడిగా జీవించుటకు సమర్పణ చేసుకొని ఆయన కొరకు మనం జీవిందాం. ఆయన భయభక్తులు కలిగి ఆయన నామాన్ని బట్టి సంతోషిస్తూ ఆయన బట్టి ఆయన కృపను పొందుకుందాం. అట్టి కృప దేవాదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ఈరోజు తండ్రి ఒక చక్కని మాటను మాకు నేర్పించారు ప్రభా. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. అవును ప్రభా, నీ కొరకు ప్రభా నీ యొక్క మేలులు పొందుకుంటకు, దేవుళ్ళు పొందుటకు, నీతిమంతులుగా జీవించుటకు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటుటకు, నీ యందు భయభక్తులు కలిగి ఉంటుటకు, నీ నామమును బట్టి సంతోషించుటకు మాకు నేర్పించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాయన ఈ మాటలు విన్న బిడ్డల జీవితాలు ఇంకా అసంతృప్తి అనేది ఉంటే ప్రభా, తృప్తి లేకుండా ఉంటే కనుక నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవితం జీవిస్తుందండి ప్రభా. నీ మేలు పొంది కృపను దయచేయమని, శక్తిని కృపను బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.